గురువుగారు, మన పురాణాలలో ఎంతో మంది మహర్షులు కోపోద్రిక్తులై శాపాలు పెట్టారని మనం విన్నాం. అయితే ఈ మహర్షులందరూ శాపాలు ఎందుకు పెడతారు? ఎందుకంటే మామూలు మానవులంటే కోపం వచ్చినప్పుడు కోపపడచ్చు. ఋషి అంటేనే చక్కగా అన్నీ తెలిసినటువంటి వాడు, జ్ఞాన పరిపూర్ణుడు కదా. అందులో ఋషుల్లో రాజర్షులు, బ్రహ్మర్షులు ఇలాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు. జ్ఞానంతో పండిపోయినటువంటి వాళ్ళు కదా, కోపాన్ని జయించినటువంటి వారు కదా. మరి అటువంటి మహర్షులు శాపం ఎందుకు పెడతారు? వాళ్ళ కోసం పెట్టరు, పెద్దవాళ్ళు చెప్పారు, మన కోసం పెడతారు. ఎవరైతే జీవితంలో కర్మని అనుభవించవలసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కర్మని వాళ్ళకి గుర్తు చేయటం కోసం శాపం కింద దాన్ని పెడతారట. అంటే దీన్ని కొంచెం మనం విపులీకరించి చెప్పుకుందాం. ఇప్పుడు దుర్వాసుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అమ్మవారికి ఆర్యాద్విశతి అనేటువంటి గొప్ప స్తోత్ర గ్రంథం రాసినటువంటి వాడు, చక్కటి భక్తుడు. కానీ ఆ దుర్వాస మహర్షి మాట్లాడితే శాపం పెట్టేటువంటి వాడిగా మనకు కనపడతాడు. ఆయన శాపం ఎందుకు పెడతాడట అంటే, లోకంలో కర్మానుభవం ప్రతి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది, కర్మను అనుభవించాలి. కానీ ఎందుకు అనుభవిస్తున్నామో తెలియదు మనకి చాలామందికి. కానీ ఆయన శాపం పెట్టడం వల్ల, మహర్షులు శాపం పెట్టడం వల్ల ఏమిటంటే, ఓహో ఈ శాపం పెట్టడం వల్ల నేను ఈ కర్మని అనుభవిస్తున్నాను అని ఆ అనుభవిస్తున్నటువంటి దానికి కారణం తెలియచేస్తాడు. ఎప్పుడో అనుభవించవలసింది ఇప్పుడు అనుభవింపు చేస్తుంది శాపం. అంటే ఒక రకంగా పుణ్యం అన్నారు పెద్దలు. అంటే ఎప్పుడో ఏ జన్మల్లోనే, ఇంకా రాబోయే 100 జన్మల్లోనే ఎక్కడో అనుభవించవలసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడే అనుభవింపజేస్తున్నాడు. అంటే నీలో అమృతత్వాన్ని, మోక్షానికి నిన్ను దగ్గర చేస్తున్నాడు. అంటే చాలా దూరంగా నువ్వు అనుభవించవలసింది ముందుకు తీసుకొస్తున్నాడు. అంటే ఒక రకంగా పుణ్యమే. కాబట్టి మహర్షులు పెట్టేటువంటి శాపాలు, కానీ మన మామూలు వాళ్ళు పెట్టే శాపాలు కాదు, మామూలు వాళ్ళు పెట్టే తిట్లు కాదు. మహర్షులు ఎవరైతే తపస్సు చేసి పండిపోయి ఉన్నటువంటి మహర్షుల శాపాలు నీ కర్మానుభవాన్ని నీకు గుర్తు చేసి ఎప్పుడూ అనుభవించవలసినవి ఇప్పుడే అనుభవించేట్టు చేస్తాయి. కాబట్టి మహర్షుల శాపాలు చాలా గొప్పవి అని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల ఒరే వాడి నోటి వెంట ఏదన్నా వస్తే చాలరా, అది జరుగుతుందిరా, వాడిని తిట్టనివ్వకండిరా అని కొంతమంది అంటుంటారు. మరి నువ్వు అనరా అని కొంతమంది వాడి చేత అనిపించుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఎప్పుడో జరగాల్సింది కూడా ఇప్పుడు జరిగిపోతుంది. ఎందుకంటే వాడి నోటి అంటే ఏదొస్తే అది జరిగిపోతుంది. కాబట్టి మహర్షి సదృశులు ఆ రకంగా శాపం పెడుతూ ఉంటారు. కాబట్టి మహర్షుల శాపాలని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెట్టే ప్రతి శాపం వెనకాల మనం పరిశోధన గనక చేస్తే లోకక్షేమం కనపడుతుంది. వ్యక్తి క్షేమంతో పాటుగా లోకక్షేమం కనపడుతుంది. అంటే ఊరికే తిట్టరు, ఆ తిట్టడంలో లోకక్షేమాన్ని, అంటే ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి అక్కడ కీలకమైనటువంటి పాత్రధారి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా లోకానికి మేలు చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మహర్షులు శాపాలు పెడుతుంటారు. ఇది మహర్షుల శాపాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అని పెద్దలు చెప్పారు.